ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ అన్నారు. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టపడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఓట్లు వేసి మా జూబ్లీహిల్స్ ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ అన్నారు. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టపడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం ఓట్లు వేసి మా జూబ్లీహిల్స్ ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ రిజల్ట్స్ అన్నారు. మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలందరూ కూడా దాదాపు 25,000 మెజార్టీతో నన్ను ఆశీర్వదించినందుకు నా ప్రాంత ప్రజలందరూ కూడా ప్రాధాన్య నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే నమ్మకం నా మీద పెట్టుకొని మా పిల్లోడు, మా బస్సు పిల్లోడు, మా కొడుకు, మా తమ్ముడు మాకు అండగా ఉంటాడు, మా కష్టపడతాడు, మా సమస్యలు పరిష్కరిస్తాడని ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించారు. వారి సేవ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రౌండ్ కి నవీన్ యాదవ్ ఆధిక్యతను కనబరుస్తూనే వచ్చాడు. ఇక్కడ బ్రేకింగ్ లో చాలా స్పష్టంగా ఏ రౌండ్ కి నవీన్ యాదవ్ కి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఎంత లీడ్ లో ఉన్నాడో చాలా స్పష్టంగా కనబడుతోంది. సో మొదటి రౌండ్ లో నవీన్ యాదవ్ కి 8,911 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 8,864 ఓట్లు. సో మొదటి రౌండ్ లో 47 ఓట్లతో కేవలం 47 ఓట్లు మాత్రమే నవీన్ యాదవ్ ఆధిక్యత కనబరిచాడు. సో దీంట్లో నెక్ టు నెక్ ఫైట్ ఉందని భావించారు. ఆ తర్వాత ప్రతి రౌండ్లో కూడా రెండో రౌండ్లో 1300 మెజారిటీ, మూడో రౌండ్లో 1800 మెజారిటీ, నాలుగో రౌండ్లో 1900 మెజారిటీ, 5లో 1200, తర్వాత ఆరో రౌండ్లో 1666 మెజారిటీ, ఏడో రౌండ్లో 1600 మెజారిటీ. సారీ, నేనంతా చెప్తోంది బీజేపీది, మర్చిపోయాను నేను కూడా. సో బీజేపీ 1600, 1200 అంటే నేను చాలా అద్భుతంగా వచ్చింది అనుకున్నాను నేను. సో 4000 మెజారిటీ వచ్చేసి ఏడో రౌండ్లో, ఎనిమిదో రౌండ్లో 1800 మెజారిటీ అండ్ తొమ్మిదో రౌండ్లో 2249 మెజారిటీ, 10వ రౌండ్ కొల్లా 888 ఓట్ల మెజారిటీ వచ్చింది. సో మొత్తంగా 24,729 ఓట్లతో నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏర్పడినట్టు నుంచి ఈ రోజు వరకు కూడా ఇంత హైయెస్ట్ ఓట్లు సాధించినటువంటి ఏకైక వ్యక్తి నవీన్ యాదవే. 98,988 ఓట్లు. సో దాంట్లో 50% ఓట్లతో 50% పైచిల్కు 50.8 ఆర్ చేంజ్. సో ఆ స్థాయి ఓట్లతో గెలుపొందారు. మనతో పాటుగా బీజేపీ నుంచి తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు. సో శ్రీనివాస్ గారు, 194,631 ఓట్లు మొత్తం పోలైనవి. మీకు మొత్తంగా వచ్చిన 17,000 ఓట్లు. దీన్ని ఎట్లా పోస్ట్ మార్టం చేస్తారు? ఎక్కువ అడగారు మిమ్మల్ని. నేనేమంటున్నా అంటే 130,000 ఓట్లలో 1,00,000 ఓట్లు ఎంఐఎం ఓట్లే కాంగ్రెస్కి. కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ ఏం లేదు ఇక్కడ. ఎంఐఎం ఓట్లు కన్సాలిడేట్ అయినాయి, కాంగ్రెస్కు షిఫ్ట్ అయినాయి. రెండవది ఇంటెలెక్చువల్స్, ప్రైవేట్, నేను మళ్ళీ చెప్తున్నా, ప్రైవేట్ ఎంప్లాయీస్ 48% పోలింగ్ అయింది, 52% పోలింగ్ కాలేదు. ఆ 52లో 20% వరకు బయటికి ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళకి లీవ్ లేకపోవడం మూలాన వాళ్ళు 6 గంటలకు తర్వాతనే ఇళ్లకి 7 గంటలకు వస్తారు. అది పెద్ద కారణం. 10%, 20% ఓటింగ్ అంటే మేము ఎవరి తీసుకుంటుండే, ఎవరి మైనస్ అవుతుండే అనేది
తలరాతలు మారుతుండే. సో ఆ రకంగా సరే, ఉంటుంది ఇప్పుడు మీరు definitely. చెప్తున్న ప్రకారం వారిని అడగండి నిజంగా సెఫలాజిస్ట్ని. సార్ ఇప్పుడు అక్కడ ఓటైంది, బీదరికంలో మగ్గుతున్న ఇళ్లల్లో ఉన్న ప్రజలు ఇలా పొద్దున నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓట్లేశారు. మరి ప్రైవేట్ సెక్టర్లో ఎంప్లాయీస్ బయట వివిధ కారణాలతో సేల్స్ గర్ల్స్ కావచ్చు, లేకపోతే రెక్కాడ్ తెగని డొక్కాడని ప్రజలు బయటికి సుదూర ప్రాంతం హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో జాబర్స్ అందరూ కూడా 20% వరకు ఓటింగ్ రాలేదు. ఆ ఓటింగ్ మాదే కదా, ఎలివేటెడ్ కమ్యూనిటీ కదా, Is that acceptable? అపార్ట్మెంట్లలో ఓటింగ్ చేయలేదు. అది నిజమని అనుకుందాం, ఎస్ కానీ వాళ్ళను పోలింగ్ బూత్కు రావడానికి బీజేపీ కూడా క్యాంపెయిన్ చేయాలి కదా. చేసినాం. 2019 పార్లమెంట్ Leave ఇయ్యాలి కదా. ఎలక్షన్ కిషన్ రెడ్డి గెలిచిండు. ఎస్ కిషన్ రెడ్డి గెలిచినప్పుడు మీకు 35% ఓట్ బ్యాంక్. అప్పుడు ఓవరాల్ టోటల్ స్టేట్ కి లీవ్, దేశవ్యాప్తంగా సెలవు. ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ సెక్టర్ లో ఇప్పుడు మనోజ్ గారికి ఆ రోజు సెలవు దొరుకుతుందా? ప్రైవేట్ సెక్టర్ కాంపిటేటివ్ వరల్డ్ కదా, నేనైతే నా ఓటు హక్కు వినియోగించుకుంటా, నాకు అవకాశం వస్తే డెఫినెట్ గా. మీలాంటి వాళ్ళు అందరూ ఉంటారు కదా. మీరు నిజంగానే ఆ ఓటు బ్యాంక్ మీ వైపుగా ఉందని ఇంత గట్టిగా ఇప్పుడు డబ్బులు చెప్తున్నప్పుడు తీసుకున్న మీరు ఎందుకు అపార్ట్మెంట్లలో ప్రజలు కూడా బయటకు వచ్చి ఓట్లు వేయలేదని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బ్లాక్ మెయిల్ చేసి రిటర్న్ అడిగినారు డబ్బులు. అంటే అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు బయటకు రాలేదు, ఎలివేటెడ్ కమ్యూనిటీ రాలేదు. అది ఎలక్షన్ కమిషన్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. మొత్తం ఇక్కడ ఓటేసిన వాళ్ళకి సెలవిస్తామని ప్రకటించుంటే ఇంకో 10% పెరిగేది. ఎలక్షన్ ముందే ఇది అడగాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని అడగాల్సింది. అదొక మిస్టేక్. జనరల్ ఇన్నేళ్ళు ఎన్నికలు చేస్తున్న ఎన్నికల కమిషన్ ప్రభుత్వంకి తెలవాలి కదా. ప్రతిదీ మనం అడిగితే కానీ చేయలేము, అడిగితే కానీ చేయలేము. డెఫినెట్ గా ఎమ్మెల్సీలలో వాళ్ళు అంటే ఆ చిత్తశుద్ధి ఉంటే అప్పుడే అది వాళ్ళు అడగాల్సింది. ఇప్పుడు చిన్న చిన్న విషయాల దగ్గర కూడా బీజేపీ మనకు ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి ఎంత ఇష్యూ చేశారు. అవును, బండి సంజయ్ మీరు మీ గెలుపుని ఇంపాక్ట్ చేయాలనుకున్నప్పుడు సేమ్ అప్పుడే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి మీ సెంట్రల్